మన గబ్బర్ సింగ్ గారు నాకు తిక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది అని చెప్పేసి సినిమా డైలాగ్ చెప్పారు కదా సినిమాలో. ఫస్ట్దైతే కరెక్టే, కానీ రెండవది లెక్క ఉంటుంది అన్నా చూసారా, అదైతే ఆయనకి లేదని అనుకుంటున్నాను. మన గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన అనడం ఏమిటంటే 11 స్థానాలు వచ్చినా కూడా నోర్లు లెగుస్తున్నాయని చెప్పేసి మాట్లాడారు. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు ఒక్కసారి కూడా గెలవకుండా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి, అంటే ప్రశ్నించే గొంతుకునై అని చెప్పేసి ఊరు వాడ అంతా కూడా ప్రచారం చేస్తూ ఉర్రూతలు ఊగిపోతూ, అసలు ఎలా అంటే పూనకం వచ్చిన వాళ్ళు కూడా ఊరు, ఆ విధంగా ఎక్కడ ఏ చిన్నది జరిగినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి ఊరు వాడ ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు 11 స్థానాలే వచ్చాయని చెప్పేసి గొంతులు లేస్తున్నాయి, నోర్లు లెగుస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడంటే ఏదో గుంపులో గోవిందంలాగా మీరేదో గెలిచారు, ఏదో డిప్యూటీ సీఎంగా ఇచ్చారనుకోండి, కానీ గతంలో ఒక్క సీటు కూడా రాకుండా ఆ వచ్చిన ఒక్క సీటు కూడా ఎటు వెళ్ళిందో అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు కనీసం ఒక్కసారి కూడా సింగిల్గా పోటీ చేసినా కూడా గెలవనటువంటి పరిస్థితి. మరి ఏ హక్కుతో మీరు అధికార పక్షంలో, గతంలో అధికార పక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నించారు? ఏ హోదాతో మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు, గవర్నమెంట్ని ప్రశ్నించారు గతంలో? మరి ఈరోజు 11 స్థానాలు వచ్చిన నోర్లు లెగుస్తున్నాయనంటే మీకు ఏ స్థానాలు వచ్చినాయి? మీరు గెలిచారా? మరి మీకెందుకు గతంలో పూనకాలు వచ్చినట్టు ఊగిపోయి మరి నోరు లేచాయి? అంటే ఇప్పుడు మీరు అధికారంలో వచ్చారు కాబట్టి ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరికి నోర్లు లేకూడదు, మీరు ఏ చేసినా సరే సైలెంట్గా చూస్తూ ఊరుకోవాలి. ఇది ఎంతవరకు సమంజసం? మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా మీలాగా ఊగిపోతూ మీరు ఊగిపోతారు కదా, ఆడపిల్లలకు అన్యాయం జరిగిందని చెప్పేసి పూనకం వచ్చిన మాదిరి ఊగిపోతా స్పీచ్లు ఇస్తూ ఉంటారు కదా, బాగా ఎమోషన్ అయిపోయి అసలు ఇంకా దేశాన్ని మీరే ఉద్ధరించే వాళ్ళలాగా, ఇంకా దేశంలో ఏ అన్యాయం జరిగినా మీరే ఎదుర్కొనేలాగా, దేశాన్ని చక్కబెట్టే వాళ్ళలాగా, రాష్ట్రాన్ని కాదు దేశాన్నే అంతగా ఒక ఏదో బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఏదో మనస్తాపం చెందిన వ్యక్తిగా, సమాజం పట్ల ఉన్నటువంటి ఒక శ్రద్ధా భక్తులతో మీరు ప్రవర్తించే తీరు చూస్తుంటే నిజంగా సినిమాలో యాక్ట్ చేసి నిజ జీవితంలో కూడా యాక్టింగ్లోకి బాగా ఇన్వాల్వ్ అయిపోయారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మీ ఫ్యాన్స్కి అది అర్థం కాదనుకోండి, మీరు రాజకీయాల్లోకి రాకముందు మీ సినిమాలన్నా మీ యాక్షన్ అన్నా నాకు కూడా చాలా ఇష్టం. చాలా మంచిగా ఎంటర్టైన్ చేస్తారు, మంచి సమాజానికి ఉపయోగపడే మంచి మంచి మెసేజ్ కూడా ఇస్తారు మీ సినిమాలో, కొన్నిట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారో, మీరు సినిమాలో యాక్ట్ చేసినట్టే నిజ జీవితంలో కూడా యాక్ట్ చేస్తూ ప్రజలందరినీ కూడా నమ్మిస్తూ ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా, నా కొడకల్లారా, తొక్కి పెట్టి నార తీస్తా, చెప్పుతో కొడతా, అసలు ఇలాంటి డైలాగులన్నీ మీరు మాట్లాడుతూ ఉంటే మరి ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారో నాకైతే తెలియట్లా. మరి ఇవన్నీ కూడా సినిమా డైలాగ్లా, లేకపోతే మీరు సమాజం పట్ల ఉన్నటువంటి శ్రద్ధనా? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజల పట్ల ఉండి పోరాడారు, కానీ మీలాగా ఊగిపోతూ నోటికి ఏదొస్తే అది మాట్లాడలేదు కదా. సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా, వైసీపీ కొడకల్లారా, తొక్కి పెట్టి నార తీస్తా, చెప్పుతో కొడతా ఒక్కొక్కనని చెప్పేసి చెప్పులు చూపించి మరి మీరు స్పీచ్లు ఇచ్చేసేవాళ్ళు. ఇంకా మీ అంటే ఒక హీరోలాగా మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మీ కొంతమంది, అంటే మీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తారేమో, కానీ మీరు మాట్లాడే మాటల్లో ఏ మాత్రం కూడా రియాలిటీ అనేది కనిపించట్లా.
11 స్థానాలని చెప్పేసి మీరు వేలెత్తి చూపిస్తున్నారు. ఈరోజు 11 స్థానాలు వస్తేనే చివరికి ప్రజలు బుద్ధి చెప్పి 11 స్థానాల్లో కూర్చోపెడితే అయినా సరే నోర్లు లెగుస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. నోర్లు లెక్కకూడదా? మీరు చేసే ప్రతిదీ చూస్తూ ఊరుకోవాలా? మరి గతంలో మీకు ఏ హక్కు ఉండి, ఏ హోదా ఉండి, ఎన్నిసార్లు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓడిపోతూ మీ పార్టీ నుంచి కనీసం 2-3 సీట్లు కూడా రానటువంటి పార్టీలో ఉండి ఒక అధ్యక్షుడిగా ఉండి మరి మీరు అధికార పార్టీని గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ట్రోల్స్ చేశారు, ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా ఊగిపోయారు, సభల్లో ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టారు, తప్పుడు ప్రచారాలు ఎన్ని చేశారు. ముఖ్యంగా మహిళల పట్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 32,000 మంది మహిళలు మిస్ అయ్యారు, నాకు లిస్ట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి ఊరు వాడ ప్రచారం చేశారు కదా. మరి ఇవన్నీ మీరు ఏ హక్కుతో, ఏ హోదాతో మరి మీరు ప్రశ్నించారు? తప్పుడు ప్రచారాలు మీరు చేస్తున్నారు కదా, ఏ హక్కుతో మీరు చేస్తున్నారు? ఈరోజు నిజాన్ని, మీరు చేస్తున్నటువంటి పనుల్ని ప్రజలకి చెప్పే విధానంలో ఒక ప్రతిపక్ష హోదాల్లో ప్రజల పట్ల ఉండి ప్రజలకి మేము చెప్పక్కర్లా. ఈరోజు గవర్నమెంట్ వచ్చి 4-5 నెలలు అవుతున్నప్పటికీ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది మీరు ఏ మాత్రం చేస్తున్నారు, ఏ విధంగా పాలిటిక్స్ చేస్తున్నారు, డైవర్షన్ చేస్తున్నారు, ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలకు ఇవ్వవలసినవన్నీ ఇవ్వకుండా వాళ్ళకి హామీలు ఇచ్చి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసినట్టుగా మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు హోదాని చూపించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని అనే స్థాయి నాకు తెలిసి మీకు లేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన 11 స్థానాలకే పరిమితమైన దాదాపు ఓట్ బ్యాంకింగ్ వచ్చేసి 40% దాకా ఓట్ బ్యాంకింగ్ ఉంది. అది మర్చిపోకండి. ప్రజల్లో 40%, అది కూడా సింగిల్గా మాత్రమే. మీలాగా గుంపులుగా వచ్చేసి ఒక సెంట్రల్ పార్టీ, 2 లోకల్ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి మీకు వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఏంటనేది ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఈరోజు అధికారంలోకి మీరు వచ్చి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు వచ్చినా, ఆయన ఓడిపోయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినా ఓట్ బ్యాంకింగ్ 40% ఉంది. సో ప్రజలు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలదా మిమ్మల్ని ప్రశ్నించడానికి? ఇది చాలదా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి లోపాలని చూపించడానికి? నోర్లు లెగుస్తున్నాయని చెప్పేసి మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీకు చేతనైతే లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడంలో, లా అండ్ ఆర్డర్ని సక్రమంగా నిర్వర్తించడంలో ఉపయోగించండి మీ హోదాని, మీ అధికారాన్ని. అంతేకాని ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన నోరేసుకొని మీరు పడిపోతున్నారు. ఈరోజు మీరు అంటే మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువన్నీ కూడా ఈరోజు బట్టబయలు చేస్తూ ఉంటే ఎక్కడ లేని ఉలుకుపాటు మీకు వచ్చేస్తూ ఉంది. అది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా, ఒక అధికార పక్షంలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల యొక్క మద్దతు లభిస్తుంటుంటే అది చూసి ఓర్వలేక మీరు ఇంకా కూడా అధికారంలో ఉన్నానని మర్చిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేస్తూ, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని టార్గెట్ చేస్తూ ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పారు కదా సనాతన ధర్మాన్ని బలంగా పాటిస్తానని చెప్పేసి. సనాతన ధర్మంలో నాకు తెలిసి మరి బలంగా, బలహీనంగా ఏమన్నా 2 రకాలు ఉన్నాయేమో, నాకైతే తెలీదు. బలంగా పాటిస్తానని చెప్పారు కదా, మరి మత కొల్లాలని సృష్టించడం, ప్రజల్లో